రాసి ఉందా? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుని వెతుకువారు ఎవడూ లేడు. మానవ జాతి అంతా కూడా పాపం చేసి పాపలు మమ్మేపోయి పాపాన్ని జొరుకుంటూ ఏమంటే వావి వరుసలు మర్చిపోయి అడ్డగోలు బతుకులు బతుకుతున్నటువంటి దినాలు, అక్రమాలు అన్యాయాలు చేస్తున్నటువంటి వారు, అహంకార పోకలు వెళ్తున్నటువంటి వారు, అసలు దేవుడు ఉంటే లెక్కే లేనటువంటి మితిమీరినటువంటి పోకలతో పోతూ అజ్ఞాన అంధకాల బతుకున్నటువంటి మానవ జాతి ఈ పాపం నుంచి విడిపించడానికి దేవుడి లోకానికి దిగి వచ్చాడని, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చి, కాబట్టి ఈ మనుషుల యొక్క దేవుడికి ఏంటంటే ఆకాశ దేవుడు ఏమండి ఎంత కోపం వచ్చుకోవాలి, దేవుడికి ఎందుకు కోపం అంటారా? మీరు ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు మన కన్న బిడ్డలు ఉన్నారు. కన్న బిడ్డలు నా తండ్రిని పట్టుకుని నాన్నని పిలవకుండా కనపడ్డు నానంటే ఏమంటాడు? మా బంగారు కొండే, వజ్రాల మూటే, వరాల కోట అంటారా? చెప్పండి. ఈ విశ్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు తన్ను వదిలిపెట్టి కనపడ్డ వాళ్ళందరిలో మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఆరాధన చేసుకుంటా ఉంటే, మీ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు మీరు అందరూ కూడా తండ్రిని పెట్టుకుంటా ఉంటే నిజమైన కన్న తండ్రికి బాధ ఉండదా? ఈ లోక